హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చేపల ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సైడ్ డిష్కే కాదు, రైస్లోకి కూడా బాగా కలుస్తుంది. చేపల ఫ్రై అంటేనే చాలామందికి ఫేవరెట్ కదా, డెఫినెట్గా ట్రై చేసేయండి. ఫస్ట్ చేపల ఫ్రైకి మసాలాని ప్రిపేర్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2-3 ఇలాచీ వేసుకోవాలి. అలాగే మిరియాలు కూడా వేసుకోండి, 5 నుండి 10 వరకు. అలాగే లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. ఫైనల్గా 1 ఇంచ్ చెక్క కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని ఫస్ట్ ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి. మసాలా స్పైసెస్ అన్నీ కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఇలా అయితే ఫైన్గా గ్రైండ్ అవుతాయి. ఫ్రైకి మీకు ఎంతైతే గ్రేవీ పడుతుందో అంతైతే మసాలాని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇదేనండి చాలా చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైకి మసాలా. ఇలా తయారు చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని నీచు వాసన లేకుండా ఉప్పు అలాగే నిమ్మకాయ రసంతో బాగా అయితే క్లీన్ చేసేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రైకి కాబట్టి మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించుకోవాలి. బాగా ఉడుకుతుంది, మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. ఇప్పుడు చేప ముక్కల్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్లో కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా అయితే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు వీటిని ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా మొత్తం వేసేసుకోవాలి. మరొకసారి ఈ మసాలా పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే నార్మల్గా కానీ ఒక అరగంట సేపు అయినా మ్యాగ్నెట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నెట్ చేసుకోవడం వల్ల చేప ముక్కలకి ఉప్పు కారాలన్నీ కూడా బాగా పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి, జస్ట్ 2 or 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎన్ని అయితే చేప ముక్కలు పడతాయో అన్ని చేప ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగిలిన మసాలా అంతా కూడా ఉంటుంది కదా, ఆ మసాలాని అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సపరేట్గా ఫ్రై చేసుకోవడం వల్ల చేప ముక్కలు క్రిస్పీగా వస్తాయి, అలాగే గ్రేవీ కూడా ఉంటుంది. నెక్స్ట్ లైట్గా మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక 2 minutes మగ్గనిస్తే అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఈరోజు పెడుతున్నా కానీ నాకు కూడా నోరు ఊరిపోతుంది. ట్రై చేస్తారా? మరి ట్రై చేయండి.